ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రశ్న: అంతా అంధకారం, నేను అజ్ఞానిని. జవాబు: ఆ అజ్ఞానం పోవాలి. అంతేకాదు, నేను అజ్ఞానిని అనేదెవరు? ఆ అజ్ఞానానికి సాక్షి అయి ఉంటాడు. నువ్వు అదే. నాకు తెలియదని నాకు తెలుసునన్నాడు సోక్రటీస్. అది అజ్ఞానం ఎలా అవుతుంది? అది జ్ఞానం. ప్రశ్న: అయితే నేను వెల్లూరులో ఉన్నప్పుడు సంతోషం లేకుండాను, మీ సమక్షంలో సంతోషంగానూ ఉంటాను. ఎందువల్ల? జవాబు: ఈ ప్రదేశంలో ఉండేది ఆనందమా? ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంతోషం లేదంటావు. అంటే ఈ ప్రశాంతత శాశ్వతం కాదన్నమాట. అసంతుష్టితో కలిసి ఉంటుందన్నమాట. ఆ అసంతుష్టే వేరొక చోట కనబడుతుందన్నమాట. ఆనందం కొన్ని ప్రదేశాలలో కొన్ని వేళలలో మాత్రమే అనుభవించలేవు. మీకేమైనా ఉపయోగించాలంటే అది నిత్యము ఉండాలి. నిత్యము ఉండేది నీ ఆత్మే. నువ్వు ఆత్మగానే ఉండు. అదే ఆనందం. నువ్వు ఎప్పుడూ అదే. ఆత్మ ఎప్పుడూ విదితమే. సువిదితమైన దానిని వెతకనవసరం లేదు. నీ ఉనికిని కాదనలేవు కదా. ఆ ఉనికే చైతన్యం. అది ఆత్మ. నువ్వంటూ లేకపోతే ఈ ప్రశ్నలను వేయలేవు. కాబట్టి నువ్వున్నట్టు ఒప్పుకోవాలి. ఆ ఉనికే ఆత్మ. అది ఎప్పుడూ సాక్షాత్కారమే. సాక్షాత్కారం పొందటానికి చేసే ప్రయత్నం నువ్వు ఇప్పుడు చేస్తున్న పొరపాటుని గ్రహించటానికి ఉపయోగపడుతుంది. నేను నా ఆత్మను గ్రహించలేదు అనే భావమే ఆ పొరపాటు. కొత్తగా సాక్షాత్కారం పొందవలసిందేమీ లేదు. ఆత్మే వెల్లడి అవుతుంది. ప్రశ్న: అది కొన్ని సంవత్సరాలు పడుతుందేమో. జవాబు: సంవత్సరాలు ఎందుకు? కాలం గురించిన భావం నీ మనసులోనే ఉంది. అది ఆత్మలో లేదు. ఆత్మకి కాలం అంటూ ఏమీ లేదు. అహంకారం ఉదయించిన తర్వాతే కాలం అనే భావం వస్తుంది. కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు. ఈ రెండూ లేకపోయినా నువ్వున్నావు. తర్వాత ఎప్పుడో సాక్షాత్కారం పొందటం అన్నదే నిజమైతే ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదన్నమాటే. సాక్షాత్కారం ఇప్పుడు లేనట్టే భావిలో కూడా ఏ క్షణాన్నైనా సంభవించవచ్చు కదా. కాలానికి అంతు లేకపోవడం వల్ల అటువంటి సాక్షాత్కారం అనిత్యం, అసత్యం కూడాను. సాక్షాత్కారం అనిత్యం అనుకోవడం తప్పు. అది నిత్య సత్యమైన స్థితి. దానికి మార్పు అంటూ ఏమీ లేదు. ప్రశ్న: కాలక్రమేణా నాకు ఇది అర్థమవుతుందేమో. జవాబు: ఇప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు. కాలం, దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యవు. అట్లాగే నీ చుట్టూ నువ్వు చూచేవన్నీ నీలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి ఒక కథ ఉంది, చెప్తా విను. ఒక ఆమె మెడకి చాలా ఖరీదైన హారం ఉంది. తన మెడకి ఉన్న హారాన్ని మర్చిపోయి ఆవిడ అది పోయిందనుకునింది. ఎంతో ఆందోళనతో ఇల్లంతా ఆ హారం కోసం వెదికింది. ఎక్కడా కనపడలేదు. పొరుగువారిని, స్నేహితులని కూడా అడిగింది. ఎవరికి వారు తమకు తెలియదనేశారు. చివరికి ఒక స్నేహితుడు ఆమెతో మెడని తడుముకు చూసుకుంటే హారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుందని చెప్పాడు. ఆ విధంగా ఆమె హారం తన మెడలోనే ఉన్నట్టు తెలుసుకొని సంతోషించింది. తర్వాత ఆమెనెవరో అడిగారు, హారం దొరికిందా అని. దొరికింది అని చెప్పి పోగొట్టుకున్న నగని తిరిగి పొందినట్టే ఆమె ఇంకా భావించుకుంది. అసలు ఆమె నగని పోగొట్టుకుందా? ఆ నగ ఆమె మెడకే ఎప్పుడూ ఉంది. కానీ ఆమె భావాలు గమనించు. పోగొట్టుకున్న నగ మళ్ళీ దొరికినట్టే ఆమె ఇంకా సంతోషిస్తోంది. మన విషయము అంతే. ఆత్మని ఎప్పుడో సాక్షాత్కరించుకుంటామని ఊహించుకుంటాం. కానీ నిజానికి మనం ఆత్మ తప్ప మరేమీ కాదు. ప్రశ్న: ఆ స్థితిని చేరుకోవడానికి నేను చేయదగినదేదో ఉండాలి. జవాబు: ఏదో గమ్యం ఉంది, దానిని చేరడానికి ఒక మార్గం ఉంది అనే భావనే తప్పు. ఆ గమ్యం, ఆ ప్రశాంతత ఎప్పుడూ మనమే. చేయవలసిందల్లా ఆ ప్రశాంతత మనం కాదనడాన్ని వదిలించుకోవడమే. ప్రశ్న: దానికి గురువు మార్గదర్శకత్వం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి. జవాబు: నేనిప్పుడు చెప్పిన దానినే గురువు చెప్తాడు. నీకు లేని దానిని ఏమీ అతడు ఇవ్వడు. తనకు లేని దానిని సంపాదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒకవేళ సంపాదించినా అది వచ్చిన దారినే పోతుంది. వచ్చిందేదో వెళ్ళాలి కదా. ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది. నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు. అవసరమైందల్లా ఆత్మసాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవడమే. మనం ఎప్పుడూ ఆత్మే. ఎటొచ్చి మనము ఆ విషయాన్ని గ్రహించం. ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం. జ్ఞానదృష్టి వచ్చే వరకు అట్లాగే తిరుగుతాం. అప్పుడు ఈ ఆత్మ నాలోనే ఉందంటాం. మనం ఆ దృష్టిని అందుకోవాలి.
ఆ తరువాత ఏ బంధాలు ఉండవు. ప్రపంచంలో తిరుగుతూ అందరిలోనూ కలిసిపోయినా సరే కాళ్ళకి చెప్పులు వేసుకున్న తర్వాత రాళ్ల మీద ముళ్ళ మీద నడిచినా ఏ బాధ ఉండదు. ఏ భయమూ చింత లేకుండా కొండలు అడ్డు వచ్చినా నడిచిపోతావు. అట్లాగే జ్ఞానదృష్టి కలిగిన వారికి అన్నీ సహజంగా కనపడతాయి. ఆత్మకి భిన్నంగా ఏముందసలు? ప్రశ్న: ప్రాపంచిక దృష్టి అణిగిపోయిన తర్వాతే ఆ సహజ స్థితి రావచ్చు. ఇది అణిగిపోయేదెట్లా? జవాబు: మనస్సు అణిగితే ప్రపంచము అణిగిపోతుంది. అంతటికీ మూల కారణం మనసే. అది అణిగితే సహజ స్థితి ప్రకటితమవుతుంది. ఆత్మ ఎప్పుడూ అహం అహం అంటూనే ఉంటుంది. అది స్వయం ప్రకాశం. అది అక్కడే ఉంది. ఇదంతా అదే. మనం దానిలోనే ఉన్నాం. అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి? దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. హరే రమణ.